హాయ్ ఫుడీస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు హంగ్రీ డైనాసిటీ. సో చాలా రోజుల తర్వాత నేనైతే మంచిగా కుకింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ నేనైతే ఆలూ దమ్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఇది ఆలూ కుర్మగా చేసేసాను. ఫస్ట్ అయితే కొంచెం బాయిల్డ్ పొటాటోస్ని రఫ్లీ చాప్ చేసుకుని అట్లని ఫ్రై చేసేసుకోండి ఆయిల్లో. మీరైతే మీద నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్లో ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ తీసుకోవడం వల్ల కింద చాలా అంటుకుపోయింది. అండ్ పొటాటోస్ కొంచెం 70 కంటే తక్కువగానే కుక్ చేసుకోండి, బికాజ్ అవి త్వరగా స్మాష్ అయిపోతున్నాయి. సో పొటాటోస్లో కొంచెం నేను హల్దీ అండ్ సాల్ట్ వేసాను. మీకు కావాల్సిన మీరు కారం అది కూడా వేసుకోవచ్చు. తర్వాత నేనైతే కొంచెం బిర్యానీ ఆకు అంటారు కదా, అది తీసుకొని కొంచెం కర్రీ లీవ్స్ వేసాను. మీ దగ్గర ఇంకేమైనా స్పైసెస్ వేయాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. నాకు ఎక్స్ట్రా స్పైసీ వద్దు, కొంచెం మీడియంగా కావాలని చెప్పి నేను వేయలేదు. తర్వాత ఒక 2 ఆనియన్స్ని ప్యూరే చేశాను, అది వేసేసాను. వీటిని ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు చేయండి, బికాస్ ఆనియన్స్ పచ్చిగా ఉంటే కర్రీ అస్సలు బాగోదు. తర్వాత ఇందులో అయితే నేను 2 టమాటోస్ అండ్ కొంచెం 2-3 సోక్ చేసిన కాజూస్ వేసాను. కొంచెం రెడ్ చిల్లీస్ కూడా 2 వేసాను. అన్నీ కలిపి పేస్ట్ చేసి ఆ పేస్ట్ని ఇందులో వేసేసాను, వితౌట్ వాటర్ చేశాను. సో మంచిగా ఇది కూడా వేసేసి ఇది కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా రోస్ట్ చేసేయండి. మీకు ఆయిల్ అనేది ఎక్కువ కావాల్సితే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. సో ఐఎమ్ ట్రైంగ్ టు యూజ్ లిటిల్ లెస్ ఆయిల్, సో అందుకే నేను కొంచెం తక్కువ వేసాను ఆయిల్ అనేది. సో మీరు ఎక్కువ వేస్తే మీరు వేసుకోవచ్చు. సో మన మసాలా అంతా మంచిగా కుక్ అయిపోవడానికి మనకి ఒక చిన్న టిప్ ఏంటంటే, అది మన ప్యాన్ అనేది లూజ్ చేసి అంతా మంచిగా రోస్ట్ అయిపోయి పైకి వచ్చేస్తుంది అనమాట. ఆ టైంలో మనం కొంచెం మన మసాలాస్ అన్నీ వేసేసుకోవచ్చు. నేనైతే సాల్ట్, కొంచెం పసుపు అండ్ కొంచెం కారం వేసాను. అండ్ అలాగే కొంచెం హోమ్ మేడ్ మసాలా పొడి ఉంది, అది కూడా వేసాను. మీ దగ్గర ఇంకేమైనా మసాలాస్ ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి ఒక హాఫ్ కప్ అంటే తక్కువైనా వేసుకోవచ్చు. కొంచెం కర్డ్ అనేది బీట్ చేసి నీట్గా వేసేసి కంటిన్యూస్గా తిప్పుతుండండి, లేదంటే కర్డ్ అనేది విరిగిపోతుంది. సో పెరుగు అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంకొంచెం వాటర్ వేసుకొని మీరు దీన్ని గ్రేవీలా చేసుకోవచ్చు. సో మధ్య మధ్యలో సాల్ట్ అనేది టేస్ట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఎక్కువ కావాలనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి. అండ్ దీన్ని మంచిగా గ్రేవీ అవుతున్న టైంలో మనం ఫ్రై చేసుకున్న పొటాటోస్ అనేవి ఇందులో వేసేయచ్చు. ఇప్పుడు ఈ టైంలో మీరు కొంచెం మీ దగ్గర కస్తూరి మేతి ఉంటే దాన్ని కొంచెం క్రష్ చేసి వేసేయండి. అండ్ కొరియాండర్ ఉంటే కొరియాండర్ వేసుకోవచ్చు. నేనైతే 2 గ్రీన్ చిల్లీ మాత్రమే వేసాను. అండ్ కొంచెం స్పైసెస్ తక్కువ అనిపించింది, అది కొంచెం ఇంకొంచెం చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసాను. సో దీన్ని ఇంకెక్కువ కదపకుండా నేనైతే వదిలేసాను. సో లాస్ట్లో అయితే గరం మసాలా అనేది కొంచెం అలా జల్లేసాను. సో దీంతో మన వెజ్ కుర్మా అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో చాలామంది గీ వేస్తున్నారు, సో నాకు గీ అంటే నచ్చదు కాబట్టి నేను కొంచెం బటర్ వేసుకున్నాను. సో ప్రాసెస్ అయితే సేమ్, చాలా వెజ్ మిక్చర్స్కి మనం ఇలాగే చేసుకోవచ్చు. సో మీ ఫేవరెట్ వెజిటేబుల్ ఏంటో కమెంట్ చేయండి. నాదైతే పొటాటోనే ఆల్ టైమ్ ఫేవరెట్. రోజు పొటాటో కుక్ చేసి పెట్టినా నేను తినేస్తాను. సో మీదేంటో కమెంట్ బిలో. డూ ఫాలో ఫర్ హంగ్రీ డైనాసిటీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. నేనైతే చపాతీతో ప్రిపేర్ చేస్తున్నాను. సో సూపర్ వచ్చింది టేస్ట్ అయితే మాత్రం. దీనిలో లెమన్స్ వేస్ట్ చేసుకొని తింటే ఇంకా మంచిగా అనిపించింది. అంతే. సీ యూ నెక్స్ట్ టైం.